అంటే నేను పెద్ద వదిన అవుతాను వైష్ణవికి, తన ఆడపడి చెబుతున్నాను. అయితే పెళ్ళై 1 ఇయర్ అవుతలేదు, ఇంకా 1 ఇయర్ కూడా కంప్లీట్ అవ్వలేదు. ఇంకా తను ఇప్పుడు 4th మంత్ కంప్లీట్ అయిపోయి 5th మంత్ తనలో ప్రెగ్నెన్సీ. మాకు ఎక్కువ బాధ ఎక్కడ అనిపిస్తుందంటే తను చంపేసే అతను చనిపోయినా బాగుంటుండేదేమో, పోనీ ఒక వేలు నరికేసిన ఒక చేయి నరికేసిన బాగుంటుంది, మేము బ్రతికించుకునే వాళ్ళం ఆడుకోవచ్చు. కాబట్టి తను ఈరోజు ఇంట్లో లేదు చూసారా, ఈ ఇల్లంతా ఎలా పోసిపోయిందో మొత్తం. మేము తట్టుకోలేకపోతున్నాం అసలు. కోలుకొని చాలా డేస్ అలా మా అత్తయ్య గారు, మా హస్బెండ్, మా హస్బెండ్కి వాళ్ళకి చాలా డేస్ నుంచి మాట్లాడలేదు. అతను ఒక అన్న పిలుపు కూడా వినలేకపోయాడు లాస్ట్ చివరిలో బాగా చేయబట్టి. సో అతనికి ఒక పసికన్ను, తన కడుపులో ఉన్న పసికన్ను చంపాడు, ఒక నిన్ను ప్రాణాన్ని ముత్తైదు చంపాడు. అందుకే వాళ్ళకి ఒక ఉరి శిక్ష పడాలని మేము అనుకుంటున్నాం. దయచేసి ప్రభుత్వం వాళ్ళకి ఉరి శిక్ష కోసం మాకు సపోర్ట్ చేయండి. సోషల్ మీడియా అందరికీ చెప్తున్నా, ప్రతి ఒక్క ఛానల్ వాళ్ళు వస్తారు, అందరికీ కూడా చెప్పేది వారికి శిక్ష చేయాలి అంతే.